నయనతార. ప్రస్తుతం సౌత్లో సక్సెస్ఫుల్ అండ్ బిజీయెస్ట్ హీరోయిన్ ఆమె. మయూరి తర్వాత నయన్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ డోరా త్వరలో రిలీజ్ కాబోతుంది. సింబు ప్రభుదేవలతో ప్రేమాయణం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నాను రౌడీదాన్ మూవీతో డైరెక్టర్గా పరిచయమైన విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడింది. ఈ కొత్త కుర్రాన్ని కొంగున కట్టేసుకుంది నయన్. ఆమె ఎక్కడికి వెళ్ళినా వెంట విఘ్నేష్ ఉండేవాడు. అతని కెరీర్లో నిలదొక్కుకోవడానికి తన వంతు సహాయం చేసే ప్రయత్నాలు కూడా చేసింది నయన్. కట్ చేస్తే ఇప్పుడు విఘ్నేష్తోనూ బ్రేకప్ అయిందట. 2 years నుండి వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. ఇప్పుడు అతగాడిని కాదని ఓ హోటల్లో ఉంటుందట నయనతార. ఇద్దరి మధ్య విభేదాలే ఎందుకు కారణం అని తెలుస్తుంది. ప్రస్తుతం నయనతార చేతిలో 7 సినిమాలున్నాయి. ఆ కారణంగా బిజీగా ఉండడం వల్లే విఘ్నేష్తో విడిపోయిందని తెలుస్తుంది. వరుసగా 3 సినిమాలు హిట్ అయితే హ్యాట్రిక్ అంటారు కాబట్టి సింబు, ప్రభుదేవ, విఘ్నేష్ శివన్లతో బ్రేకప్ చేసుకుని పర్సనల్గాను నయన్ హ్యాట్రిక్ కొట్టింది అని జోకులు పేలుస్తున్నారు తమిళ తంబీలు.